ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ టచ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు టీ ఫోల్డ్ యాప్ అని ఉంది కదా, ఇది గవర్నమెంట్కి సంబంధించిన యాప్. ఇందులో బర్త్ సర్టిఫికేట్స్ కానీ, పహాని కానీ, ఇంకా ఇతర వివరాలు కానీ ఎలా అప్లై చేయాలి, ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ముందు ఈ ప్లే స్టోర్లో దొరుకుతుంది ఈ యాప్ అనేది. దీని యాప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టీ ఫోలియో యాప్ అని సెర్చ్ చేయండి. ఇందులో మీకు దీని గురించి కొంతవరకైనా తెలిసే ఉంటుంది. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనికి ముందుగా లాగిన్ అయిపోండి. లాగిన్ అయితేనే మీకు ఇలా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ నా మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయాను. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కానీ, ఆర్టీఏ కానీ, ట్యాక్స్ కానీ, టీ వాలెట్, పోలీస్, అదర్స్, వెదరు, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇది అప్లికేషన్ అండ్ సర్టిఫికేట్స్, బిల్ పేమెంట్స్, బుకింగ్స్, డొనేషన్స్, ఇవన్నీ ఉన్నాయండి. బుకింగ్, డొనేషన్స్ వచ్చేసరికి ఇందులో మీరు దేవస్థానాలకు సంబంధించి అక్కడ రూమ్స్ కానీ, మనం సేవా టికెట్స్ కానీ, డొనేట్ చేయడం కానీ, ఇంకే ఇతర వివరాలు తెలంగాణకు సంబంధించి మాత్రమే ఫ్రెండ్స్. ఇవి ఇతర రాష్ట్రాల గురించి కాదు, ఓన్లీ తెలంగాణకు సంబంధించింది కాబట్టి ఇందులో తెలంగాణకు సంబంధించి మాత్రమే ఉన్నాయి. మీరు భద్రాచలం ఉందనుకోండి, రామచంద్ర స్వామి భద్రాచలంలో రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ ఫర్ రూమ్ అని క్లిక్ చేసి ఈ టైప్ ఆఫ్ రూమ్, మీకు ఏ రూమ్ కావాలి, ఏసీ కావాలన్నా, లేదా ఆల్ అంటే రెండు వస్తాయి ఫ్రెండ్స్. నాన్ ఏసీ వస్తాయి, ఏసీ వస్తాయి. నేను నాన్ ఏసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డేట్ వచ్చేసి మీరు ఏ రోజు డేట్ పెట్టుకున్నాను అనుకుంటున్నాను. నేను 26 రోజు పెట్టుకుంటున్నాను. సెర్చ్ రూమ్స్ ఉండి ఇక్కడ కింద చూస్తారు కదా, పర్సన్స్ పర్ రూమ్ అని 4 మెంబర్స్, నాన్ పర్సన్ రూమ్ 10 మెంబర్స్, 450 రూపీస్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. ఇది చెక్ అవైలబిలిటీ చెక్ చేసుకొని ఉన్నాయి కదా. ఈ బుక్ 10 బుక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నాకైతే వద్దు, నేను మామూలుగా మీకు శాంపుల్ వరకు చూపిస్తున్నాను. ఇలాగే సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సర్టిఫికేట్లు కరెంట్, అడంగల్ అండ్ పహాని అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసైనా మీరు పహాని కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే సర్వీస్ ఆపారు. నాకు సర్వర్ ఇస్ కరెంట్లీ అన్అవైలబుల్ అని వస్తుంది. మీరు తర్వాత ట్రై చేయండి, 100% వస్తుంది. నేను ఆల్రెడీ తీసుకొని చూశాను, బాగుంది. ఇప్పుడు మీకు సర్టిఫికేట్స్ ఇంకేమైనా కావాలన్నా, ఎఫ్ఎంబి కాఫీ కావాలన్నా దొరుకుతుంది ఇందులో. ఇంకా సర్టిఫికేట్స్ ఉన్నాయి. పైన ఉంది కదా ఫ్రెండ్స్, సర్టిఫికేట్స్ అని దాన్ని క్లిక్ చేస్తే ఇన్కమ్ సర్టిఫికేట్, అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇష్యూ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, ఈబీసీ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇవన్నీ ఏదైనా మీకు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నుండి అప్లై చేసుకొని మీరు మీ సేవకి వెళ్ళకుండా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మీకు 30 days అనేది టైం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 30 days లోపల మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్గా మీకు డౌన్లోడ్ చేసుకునే విధానం ఉంటుంది. ఇందులో ఇంకా బిల్ పేమెంట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. బిల్ పేమెంట్స్ కరెంట్, ఇప్పుడు ప్రజెంట్ అయితే కరెంట్ బిల్ 2 ఇచ్చారు. వాటర్ బిల్ కూడా ఉంది. అది ఓన్లీ హెచ్ఎండిఏ పరిధిలో ఉంది కాబట్టి హెచ్ఎండిఏ వరకే ఉంది. మొబైల్ రీఛార్జ్, ల్యాండ్లైన్ రీఛార్జ్, ఇంటర్నెట్, ప్రీపెయిడ్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇది ఒక్క యాప్లోనే ఇన్ని మెన్షన్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇందులో పర్సనల్ లైఫ్ అథెంటికేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చెకప్, స్టేట్ చెకప్, అథెంటికేషన్, రిసెప్ట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అని ఉన్నాయి కదా, ఇందులో కూడా సీల్ ఆఫ్ స్టాంపు, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చూసి మీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్టీఎన్ ఉంది కదా,
ఇది ఫ్రెష్ స్లాట్ బుకింగ్ అని ఉంది కదా, ఫ్రెష్ స్లాట్ బుకింగ్ క్లిక్ చేస్తే లెర్నింగ్ లెసన్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. లెర్నింగ్ లైసెన్స్ మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే దాన్ని ఎంటర్ చేసి డేట్ ఎంటర్ చేసి టెస్ట్ సెంటర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద కొడితే మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అప్పుడు మీ స్లాట్ బుకింగ్ ఏ రోజు అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు డూప్లికేట్ లైసెన్స్ ఉంది అనుకోండి, డూప్లికేట్ మనకు లైసెన్స్ పోయింది, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటాం, ఈ డిస్టిక్ ప్లస్ ఇష్యూ ఆఫ్ ప్లేస్ ఇవి సెలెక్ట్ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ మీ పాత డ్రైవింగ్ లైసెన్స్ మీద పెట్టి నంబర్ కొట్టేసి గెట్ డీటెయిల్స్ మీద కొడితే మీ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మీరు డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాడ్జ్ నెంబర్ అట్లా అప్లై చేసుకోవచ్చు. టెస్ట్ ప్రీ పేమెంట్ అని ఉంది కదా, అది కూడా అప్లై చేసుకోవచ్చు. రెన్యువల్ కూడా చేసుకోవచ్చు మీరు డ్రైవింగ్ లైసెన్స్. లర్నర్ లైసెన్స్ కూడా, ఇది కూడా లర్నర్ లైసెన్స్ లర్నింగ్ బుకింగ్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. అదర్స్ అంటే లైఫ్ ట్యాక్స్ ఉంది, ఆర్టీఐ వాలెట్ ఉంది, అదర్ సర్వీసెస్ ఫ్రీ కరెంట్లీ ట్యాక్స్ పేమెంట్ అని ఉంది. ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇప్పుడు పోలీస్ వచ్చేసి ఇందులో పోలీస్ స్టేషన్ లొకాలిటీ ఉంది, పోలీస్ స్టేషను జ్యుడిషియల్ ఉంది, స్టేటస్ అని ఉన్నది, పోలీస్ స్టేషన్ ఛానల్ అని ఉంది. ట్రాఫిక్ ఛానల్ గురించి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. దాన్ని ట్రాఫిక్ ఛానల్స్ ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తే ఇలా మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ వెబ్సైట్కి వచ్చేసి మీరు వెహికల్ నంబర్ ఒక క్యాప్చా ఇచ్చాడు కదా, క్యాప్చాను ఈక్వాలిటీ చేసి నంబర్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ట్యాక్స్ కూడా ఉంది మై ఫ్రెండ్స్. ఇక ట్యాక్స్ కూడా పే చేసుకోవచ్చు. హెచ్ఎండికి సంబంధించిన, మీరు పంచాయతీరాజ్ ప్రాపర్టీకి సంబంధించిన, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అది ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకొని ఐటీ రిటర్న్స్ కూడా ఇక్కడ నుండి ఫైల్ చేసుకోవచ్చు. దాని గురించి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒకసారి చేశాను, బట్ అది నాది పేరు మిస్టేక్ జరిగింది. అది మిస్టేక్ జరగడం వల్ల నాకు రాలేదు. ప్రతి ఒక్కటి మీ సేవలో చేసుకోవాల్సిన ప్రతి ఒక్క పని ఇందులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. షేర్